ఒంటారియోలో లాస్ట్ 10 years డేటా చూస్తే డిటాచ్డ్ హౌసెస్ యూజువల్లీ ఫాస్టర్ ఎప్రిసియేషన్ ఉంటుందని మీకు తెలుసా? బట్ మంత్లీ డిఫరెన్స్ ఆల్మోస్ట్ $800 ఉంటుంది. ఇది వర్తా అనే క్వశ్చన్ నన్ను అడగొచ్చు. లెట్స్ డైవ్ ఇన్. టౌన్ హౌస్ మనకు అరౌండ్ 750,000లో వస్తాయి. మంత్లీ టోటల్ అప్రాక్సిమేట్ కాస్ట్ $3,300 ప్లస్ ప్రాపర్టీ ట్యాక్సెస్ అవుతుంది. మనకి అడ్వాంటేజ్ ఏంటంటే లోవర్ ఎంట్రీ ప్రైస్లో దొరుకుతుంది. మార్టిగేజ్ కూడా ఈజీగా క్వాలిఫై అవుతాం. ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? లొకేషన్ కరెక్ట్గా చూసుకుంటే ఎంట్రీ లెవెల్ హోమ్స్ మార్కెట్ స్లోడౌన్లో కూడా ఫాస్ట్గా సెల్ అవుతాయి. ఇప్పుడు డిటాచ్డ్ ఆర్ సింగిల్ ఫ్యామిలీ చూసుకుందాం. అరౌండ్ 900,000కి జీటీఏ సరౌండింగ్స్లో ఉన్నాయి. మంత్లీ టోటల్ అప్రాక్సిమేట్ కాస్ట్ $3,800 ప్లస్ ప్రాపర్టీ ట్యాక్సెస్. దీంట్లో ఫ్యాక్ట్ ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎస్, లాంగ్ టర్మ్లో ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది అండ్ ఈక్విటీ కూడా బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. హిస్టారికల్లీ చూసుకుంటే డిటాచ్డ్ యూజువల్లీ స్ట్రాంగర్ అప్రిసియేషన్ సైకిల్లో పెర్ఫామ్ అవుతున్నాయి. అదే టౌన్ హౌసెస్ స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్ డిమాండ్లో మెయింటైన్ చేస్తాయి. సో మీకు ఎక్స్ట్రా $800 మంత్లీ మేనేజబుల్ అయితే డిటాచ్డ్ లాంగ్ టర్మ్లో మీ వెల్త్ బిల్డర్ అవుతుంది. డెసిషన్ హౌస్ సైజ్ గురించి కాదు, మీ ఫైనాన్షియల్ కెపాసిటీ గురించి. మీరు ప్లాన్ అండ్ కమెంట్ చేయండి. మీ ఇన్కమ్ బేస్ చేసి రియలిస్టిక్ ఆన్సర్ ఇస్తాను. ఇంకో రీల్తో మళ్ళీ కలుద్దాం.